ఈ యాక్షన్ చేస్తున్నారో నేను చెప్పినట్టు చేయరా బాగుంటుంది రేపు భవిష్యత్తు అదే అని ఆయాలు చెప్పాడండి. సందన మండలి పొద్దున మండలి కూర్చుంటే మా ఊరు ప్రెసిడెంట్ గారి దగ్గర. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తే అప్పుడు చెప్పాడండి. ఆయన చెప్తున్న బట్టి ఈ ప్రకృతి యాక్షన్లోకి మారానండి. నమస్తే అండి, నా పేరు మానే రాంబాబు, వీల్షేర్ గ్రామం, ఆత్రేయపురం మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. కూరగాయలు పండిస్తున్నానండి. ప్రతి కూరగాయలు, అరటిపండ్లు, మళ్ళీ బొబ్బాస్కాయ, ఇప్పుడు పసుపు, అల్లం ఇవన్నీ రకాలు పండించానండి. నేను చేసేది 2 ఎకరాలు. ఈ ఎకరమేమో 2011 నుంచి చేస్తున్నానండి. ఒక సంవత్సరం నుంచి ఇంకో లీజు తీసుకుని ఇంకో ఎకరం చేస్తున్నానండి. నేను అరటి పండిస్తున్నానండి. అరటి మట్టికి పైకాయ ఎలాగుందో కింద కాయ కూడా అలాగొద్దండి. దాని క్వాలిటీ దేని గురించి వద్దనుకుంటున్నారో, కింద జీవామృతం పొత్తు తెరిచిన తర్వాత 100 గ్రాములు జీవామృతం కడతానండి. పై అత్తం ఎలాగుందో కింద అత్తం అలాగ ఉంటుందండి. అది కొట్టిన తర్వాత రంగు వచ్చిన తర్వాత ఒక ఇంచుమించులో 6 రోజులు నిల్వ ఉంటుందండి ఓన్లీ అరటికి. బొబ్బాయి వేసానండి. బొబ్బాయి కూడా నాకు అలాగే ఉంటుందండి క్వాలిటీ. 6 రోజులు నిల్వ ఉంటుందండి. బొబ్బాయిలో కింద అంతర పంట కింద నేను పసుపు వేసానండి. పసుపు బోదిళ్ళు అంటానేమో జనుము జల్లానండి. అది ప్రతి ఏ పంట వేసినా మల్చింగ్ మెయిన్ పిఎండిసి విత్తనాలు గ్యారంటీ చల్లుతానండి సంవత్సరానికి 3 సార్లు. దీనివల్ల మనకు వాటర్ తక్కువ అవుతుందండి. అందరూ నెలకు 15 రోజులకి పెడుతుంటే నేను నెల 20 రోజులకి పెడతానండి. 25 రోజులకి నెలకి ఒక తడి సరిపోతుందండి. మే నెలలో నేను 25 రోజులకి పెడతానండి తడి. పక్క వాళ్ళు ఉందంటే 2 తల్లి పెడతానండి. ఇలాగ మనం మల్చింగ్ చేయడం వల్ల ఈ జనుము పిఎండిసి విత్తనాల వల్ల వాటర్ కూడా అవసరం లేకపోతుందండి చేనుకి. తొలి సంవత్సరంలో 15 రోజులకి జీవామృతం పంపేసేవాడిని. తర్వాత సంవత్సరం నెలకోసారండి. అలా రెండో సంవత్సరం 2 నెలలకోసారి అలా తగ్గించుకుంటూ వస్తలేక ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఓన్లీ జీవామృతం కూడా లేకుండా 2011 నుంచి చేసిన ఫీల్డ్ ఇంకో ఏరేది మొదలెట్టాయండి. ఈ ఎకరం దానికి 15 రోజుల నుంచే స్టార్ట్ చేస్తాను జీవామృతం. ఇలా ఘన జీవామృతం కూడా నేను ఎకరానికి 2 టన్నులు టన్నున్నర తయారు చేసుకుని వేసుకుంటానండి. మన పురుగుని బట్టి అవసరాన్ని బట్టి నేను కషాయాలు తయారు చేసుకుంటానండి. అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నియమాస్త్రం. మనకు ఇప్పుడు ఉందండి తెల్లబూజు ఎట్టింది, మన పువ్వ కషాయం తయారు చేశానండి. ఈ పువ్వ కషాయం కొట్టిన తర్వాత తెల్లబూజు కూడా ఆగిపోయిందండి బొబ్బాయికి. అది బొబ్బాయి 1.5 సంవత్సరం అవుతుందండి. 1.5 సంవత్సరంలో కూడా నాకు ఖర్చు కూడా పెద్ద ఏం అవ్వలేదండి. ఓన్లీ ఒకసారి కొట్టానండి నేను. ఏది పువ్వ కషాయం తెల్లబూజుకి. అది పక్క ఉన్న వాళ్ళు ఉన్నారండి కెమికల్, వాళ్ళు ఎన్ని మందులు కెమికల్ కొట్టినా కంట్రోల్ అవ్వలేంది. పువ్వ కషాయానికి ఒకసారి కొడితే కంట్రోల్ అయిందండి నా చేను. ఈ ప్రకృతి వ్యవసాయం అన్ని పద్ధతులన్నీ పాటించడం గురించి నాకు ఈ గిట్టుబాటు దొరుకుతుందండి. క్వాలిటీ ఉంటుంది, అందుకని ఈ ఆదాయం వస్తుందండి. కెమికల్కి డౌన్ రేజ్ ఉంటుందండి. నాకు డౌన్ రేజ్ సంబంధం లేకుండా వస్తుందండి. సంవత్సరానికి తక్కువలో తక్కువ అంటే 1,50,000 ఖర్చులు తీసి నాకు వస్తుందండి. ఖర్చు ఎంత అవుతుందామంటారండి? 50,000 అవుతుందండి మొత్తం ఖర్చు. ఏది మొత్తం పెట్టుబడి నా జీతంతో శుద్ధ కవులకి అది తీసేసి 1,80,000 వస్తుందండి. అరటికాయలు 350 రూపాయలు, బొబ్బాయి 35 రూపాయలు. దాన్ని బట్టి ఆ రేటు నేను వేసుకుంటాను, అమ్ముకుంటానండి.
మూత్రం పేడ కూడా మా ఊర్లో 4 ఆవులు ఉన్నాయండి గోశాల. వరద సూరిబాబు గారి గోశాలని. ఆ గోశాల నుంచి ఎవరి మట్టుకు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, ఫ్రీగానే తెచ్చుకుంటున్నారు. ఆయన కూడా ఎంకరేజ్ చేస్తారండి ఈ ప్రకృతి వ్యవసాయానికి. నేను ఇలా చేస్తాం మొదలెట్టిన గాంచి చూసి మా ఊరోళ్ళు పక్కన రైతులండి ఓ 35 గాంచి 40 దాకా మంది రైతులు చేస్తున్నారండి మా ఊరు. నేను ఇచ్చే సలహాలు ఏంటంటే అండి, జీవామృతం ఎలా వాడాలో చెప్తున్నాను, ఈ కషాయాలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. ఈ తెల్ల బూజుకుందంటే పొవ్వకు కషాయం కొడతారండి బొబ్బాయికి. ఈ అరటికి ఉందంటే పనమత్తి తెగులు ఉందంటే జీవామృతం బాగా వాడతారండి. ఈ పచ్చిరొట్ట ఎరువుల గురించి చెప్తున్నానండి. ఈ 4 సార్లు వీళ్ళకి చెప్పిన గురించి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుంటే ఇంకో నలుగురు చెప్తున్నారు. బాగుందండి మా ఊరు. నేను ఈ రకంగా పండిస్తున్నానండి. రైతు నేస్తం వాళ్ళు మా జిల్లా తరపు నుంచి ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారండి. అలా కాకుండా ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి చోట కూడా నన్ను కేకేసి గౌరవంగా చూస్తాం. ప్రతి 2-3 అవార్డులు ఇచ్చారు, అవి నేను చెప్పలేకపోతున్నాను. కానీ ప్రతి అవార్డుకి నాకు ధన్యవాదాలండి. నాకు చేసిన పనికి గౌరవం ఎంతలా, ఆ గౌరవమే నాకు చాలండి. నేను ఇలా పండించిన మొదలెట్టిన కాంచి కూడా ఇంటికాడ ఆకుకూరలు ఎప్పుడు కూడా పెంచుకుంటామండి. ఆ పెంచుకుని అయ్యే తింటున్నాం. అవి తినటం గురించి మా ఫ్యామిలీ నలుగురు కూడా ఎప్పుడు సంవత్సరానికి 100 రూపాయల బిల్లలు కూడా మేము వాడుకునే పరిస్థితి లేకుండా ఉంది. అంతేగాని నేను కంటిన్యూగా అలాగే నిలబడిపోయాను. నాకు ఆదాయానికి ఆదాయం బాగుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుందండి. ఇంకంతకన్నా ఏంటండి.